విశాఖపట్నం విశాలాక్షి నగర్ ఆరిలో పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక లాడ్జిలో యువతి ఆత్మహత్య చేసుకుంది. సరదాగా గడపడానికి వెళ్లిన స్నేహితుల మధ్య జరిగిన గొడవ దాడి కారణంగా మనస్తాపం చెందిన ఆ యువతి బలవన మరణానికి పాల్పడింది. విశాఖ నగరంలోని జోడుగుళ్ల పాలానికి చెందిన ఆకుమర్తి శాంతి, నగరంలోని పలు ప్రాంతాలకు చెందిన వాసుపల్లి సాయి కిరణ్, పుచ్చా సాయి కిరణ్, రంపా లక్ష్మి, సౌజన్య సంజన, జశ్వంత్, ఇంకా నరవ సాయి కుమార్, మణి స్నేహితులు వీరంతా సోషల్ మీడియా ద్వారా కొంతకాలం కిందట పరిచయం అయ్యారు. సరదాగా గడపడానికి వీరంతా కలిసి ఏప్రిల్ 14వ తేదీ మంగళవారం జోడుగులపాలెం వద్ద బీచ్ రోడ్లో ఉన్న విశాలాక్షి నగర్ ప్రాంతంలో వద్ద ఒక లాడ్జ్లో B² అనే లాడ్జ్లో 118, 119 నెంబర్ గదులను తీసుకున్నారు. అక్కడ అందరూ కలిసి మద్యం సేవించిన అనంతరం వారి మధ్య ఏదో విషయంలో చిన్నపాటి వివాదం తలెత్తింది. ఈ నేపథ్యంలో పుచ్చా సాయి కిరణ్, లక్ష్మీ సౌజన్య, జశ్వంత్ కలిసి శాంతిని కొట్టారు. అనంతరం వారంతా కలిసి 119 గదిలో వెళ్ళిపోగా శాంతి ఒంటరిగా 118 గదిలోనే ఉండిపోయింది. స్నేహితులు తనను కొట్టడాన్ని తీవ్ర అవమానంగా భావించిన ఆమె గది లోపల గడియ పెట్టుకుని ఫ్యాన్ కురేసుకుంది. కొంతసేపటి తర్వాత స్నేహితులు వచ్చి తలుపు తట్టినా స్పందన లేకపోవడంతో వారు తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు. ఫ్యాన్కు వేలాడుతున్న శాంతిని గమనించి వెంటనే కిందకు దించి మెడికవర్ ఆసుపత్రికి తరలించారు. ఇది వెంకోజీపాలెం ప్రాంతంలోని. అయితే ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనపై మంగళవారం రాత్రి శాంతి తల్లి ఆకుమర్తి రమ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు 6 స్నేహితులపై కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో ఆరిలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చెప్పు ఏడద్దు, చెప్పు వీడియో ఎవరు తెలుసు? ఆ పేర్లు తెలుసా? వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో కొన్ని పేర్లు తెలుసు మీకు? జశ్వంత్ తోడు, సాయి, లక్కీ, అమ్మాయి లక్కీ. సాయి అని అడిగారా? సాయికి అడిగావమ్మా ఏమైందని? ఏం చెప్తాను? ఫిట్స్ వచ్చింది. లోపలికి వెళ్ళేటప్పటికి నేను నీళ్ళు తాడానికి వెళ్ళేటప్పటికి హ్యాంగ్ చేసుకుందన్నారు. నా కూతురు అంత బలహీనం కాదు హ్యాంగ్ చేసుకున్నట్టు. నా కూతురుని ఎవరో ఏదో చేశారు. వాళ్ళ నాన్న చనిపోయేటప్పుడే స్ట్రాంగ్ గా ఉన్నది. కానీ నా కూతురుని ఎవరైతే అన్యాయం చేశారు. ఎవరు చెప్పారు మీకు? నరు సాయి కుమార్ చెప్పారు. నరు సాయి కుమార్ ఎవరైతే నాకు నా కూతుర్ని ఇబ్బంది పెట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని ఆర్లో స్టేషన్ లో కంప్లైంట్ పోలీసు చెప్పాము. వాళ్ళైతే యాక్షన్ తీసుకున్నారు. వాళ్ళందరినీ పట్టుకున్నారు. కానీ న్యాయం చేయాలి. అలాగే అత్తయ్య గారికి మరి నేను కోరుకున్నా నా కూతురికి న్యాయం. అక్కడ కూర్చో.